అన్ని అంశాలపైన చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు అన్న. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన నిజామాబాద్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగాధర్ అన్న గారికి, అలాగే ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ మీరందరూ సపోర్ట్ చేయాలని కోరిన. దీనిలో ఏది కాదు, ఎందుకంటే అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించుకునే బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉంటుంది. కాబట్టి అందరం కలిసి చేస్తే బాగుంటుంది అన్నట్లు ఆ ఉద్దేశంతో చెప్పిన. సో దీనివల్ల ఎవరన్నా మీరేమన్నా మనసులో బాధపడితే నన్ను క్షమించండి. కాకపోతే ఏంటంటే నేను యూనిటీ ఆఫ్ కమ్యూనిటీని కోరుకుంటున్నా. అది నాట్ ఫర్ ఓన్లీ ఒక మండలం విలేజ్ కాకుండా జిల్లా ఎత్తున చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడు నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేసిన. సో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే మనకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ప్రభుత్వం నుంచి కూడా మరి మన కార్యక్రమాన్ని చూసి సంప్రదాయాలు పాటిస్తున్నారని చెప్పేసి దీన్ని సంవత్సరానికి ఒకసారి ఏదైతే అన్నిటికీ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయో ట్రైబల్ రీసెర్చ్ వింగ్ వాళ్ళు కూడా మనకు సెలవివ్వడం జరిగింది. మీరు అందరూ కలిసి పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తే తప్పకుండా గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మిమ్మల్ని గుర్తించి మీకు రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా మాకు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని నేను తీసుకున్నా. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మన యొక్క యూనిటీని చాటాల, ఐక్యతను చాటాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేపూర్ ఆదివాసీ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జై ఆదివాసీ, జై భీమన్న. ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ, అది ఆదివాసుల పండుగ. తెలంగాణ రాష్ట్రంలోనే కార్తీక పౌర్ణమి అనేది ఆదివాసులు ఉన్నటువంటి 9 జాతులలో మా నాయకపోడు సివి ఒక ప్రత్యేకమైన పండుగ నిర్వహించుకుంటాం ప్రతి ఏటా. ఈ పండుగ వాతావరణాన్ని ప్రతి గ్రామంలో మా ఆదివాసీ నాయకపోడ్స్ నిర్వహించుకోవడము జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చేపూర్ గ్రామస్తులు మా నాయకపోడు సోదరులు తమ సహకారంతో యువకులు గాని ఉద్యోగస్తులు గాని ప్రతి ఏటా మరి ఈ విధమైనటువంటి కబడ్డీ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించుకోవడం సమైక్యత భావానికి, సోదర భావానికి ఒక ప్రత్యేకత నిలుస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. మరియు పండుగ వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ఆదివాసీ నాయకపోడు యొక్క ఐక్యత ఉనికిని చాటి చెప్పడానికి మరి పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క పండుగ అనేది ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు, వేదిక పైన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా ఆదివాసీ నాయకపోడ్స్ యొక్క పండుగ వాతావరణానికి పిలవగానే వచ్చి మా చేపూరు గ్రామ నాయకపోడ్స్ అందరికీ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం వెచ్చించి వచ్చిన మీ అందరికీ మా జిల్లా నాయకపోడు ఉద్యోగుల సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ సాందన సార్ నాకు ముందే పరిచయము. నేను సార్ను జడ్పీటీ సోదరులందరికీ మరియు చేపూరు గ్రామస్తులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. రామచంద్రన్న గారు చెప్పినట్టుగా కమ్యూనిటీ యూనిటీ ద్వారా అందరం ఒక దగ్గరికి చేరి ఇంకా మనం ఐక్యంగా ఉండడానికి, ఒక అనుభవాలు ఇంకొకరు పంచుకోవడానికి, మరియు ఈ భీమన్న పండుగ సందర్భంగా క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినారు. ఇది మంచి శుభ పరిణామం. క్రీడలు అనేటివి మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. క్రీడల ద్వారా మానసిక, మా కానిస్టేబుల్ రాజేశ్వర్ చాలా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. ఇదే కాకుండా ఆర్మూర్లో కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్ పంపిణీ, టీషర్ట్స్ పంపిణీ అట్లాంటి ఇంతకుముందు కూడా చేశాడు. మా డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. అందరూ కలిసి ఉంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేటివి చేయడం చాలా ఈజీ అవుతుంది. మరి ఒక్కసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరి ఒకసారి నాయకపోడు కులస్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.